డాడీ మీ అల్లుడు గారు రోజు రోజుకు మారిపోతున్నారు గమనించారా? రోజు రోజుకు మారిపోవడానికి అల్లుడు గారు ఏమన్నా ఊసర వెళ్ళమ్మా? అర్థం చేసుకోరు. ఆయన నయా పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారా? మీరేమో కారు కొనుక్కో డైమండ్ రింగ్ కొనుక్కోని ఏనాడైనా 25,000 రూపాయలు ఇచ్చారా? నిజమేనమ్మా. ఇప్పటిదాకా నాకు ఈ విషయం ఎందుకు తోచలేదు? ఆయనకు అర్జెంటుగా 25,000 రూపాయలు కావాలంట. ఎవరిని అడగాలో తెలియక తెగ ఇబ్బంది పడిపోతున్నారు. ఇబ్బంది ఎందుకమ్మా? నన్ను అడిగితే నేను ఇచ్చేవాడిగా. ఆయనకేమో మొహమాటం, మీకేమో చాదస్తం. అడిగితే తక్కువైపోతారని ఆయన ఫీలింగ్. అర్థం లేని ఫీలింగ్ అమ్మా. నేను ఎవరో పరాయివాడినా? ఉండు, వెంటనే డబ్బిచ్చొస్తాను. ఎందుకు డాడీ తొందర? మీరు ఆయనకి నేరుగా ఇస్తే తీసుకుంటారో లేదో నాకు ఇచ్చేయండి, నేను ఇచ్చేస్తాను. అదేమీ కుదరదు. నా చేత్తో నేనే స్వయంగా అల్లుడు గారికి డబ్బిచ్చొస్తాను. నువ్వే కంగారు పడకు. నువ్వు ఉండు. అల్లుడు, ఇక్కడ ఉన్నావా? ఇక్కడే ఉన్నాను. ఇదిగో, ఏంటి నువ్వు చేసింది? ఏమైందండి? అసలు నువ్వు అల్లుడువేనా? ఈ డౌట్ మీకు వస్తుందో నాకు తెలుసండి. ఇదంతా మంజు చేసిన పనండి. మంజు ఏం చేసిందయ్యా? బోర్డు 25 నెలల కోసం నువ్వు టెన్షన్ పడి బ్యాటరీ వేస్ట్ చేసుకుంటే నా కూతురు బతికవేయబోతుంది. ఆ 25,000 నన్ను అడగచ్చుగా. 25,000? ఇదిగో, ఈ మహోదమే నాకు నచ్చండి. అసలు నేను బతుకుని అనుకున్నావా, చచ్చానుకున్నావా? ఇంకా ఏమీ అనుకోలేదండి. ఇప్పుడు అనుకో, నేను బతికే ఉన్నాను. కాదనుడు, నువ్వు కష్టంగా కూడా ఏమీ తీసుకోలేదు. ఇదిగో, ఈ డబ్బు ఉంచు చెప్పా. అది కాదండి. ఇదిగో, నువ్వు తీసుకోబోతున్నా మీద ఒట్టే. అది కాదండి. ఇదిగో, నువ్వు డబ్బున్న వాడవే కదా, 25,000 కోసం కకృతి పడి నా పరువు తీస్తావా? ఇదిగో, ఏంటని ఎదగను? అసలు ఆ మాట అడిగేది నువ్వెవరు? నేనెవరన్నా? నేనే బాధ్యత గల యువకుండా. ఏడ్చి బిస్లరీ సోడాతో మొహం కడుకుంటుంది. అలా ఉందా? అలానే ఉంది. ఇదిగో, నేను అల్లుడు కట్టలిస్తాను, కారు కొంటాను, ట్యాంకు బండి రాసిస్తాను. నీకెందుకో? ఓసీలో వస్తే ఏమైనా రాసిస్తారండి. అసలు కట్నాలు తీసుకునే అల్లుళ్ళన్నా, దాన్ని ప్రోత్సహించే మావలన్నా నాకు పరమాసహ్యం. ఇదిగో, నువ్వు మా కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే నీ తల పసరైపోతుంది. మీకేమన్నా పైల్స్ ఉందా? ఉందండి. అంత తేలిగ్గా పాదు. నువ్వు ఊరుకోరా. ఏంటో నువ్వు వాడు ఊరుకునేది? బజార్లో వదిలి పెడితే బజార్ని కొనుక్కునేందుకు కూడా చిరలేదు. నీ ఎంగిలి బతుకు చుట్టూ నీకే డబ్బు పడ్డా. ఒక్కసారి బజార్లోకి పడితే నీ వాల్యూ ఏమిటో, రూపాయి వాల్యూ ఏమిటో తెలుస్తుంది. దమ్ముంటే రోడ్డు పడు, వెళ్ళి బతుకు, బతికి చూపిస్తున్నా. చిచ్చి, ఏమిటి మంజు ఈ తుఫాను? నాకు 25,000 కావాలి, మీ నాన్న అడిగావా? అందుకేగా ఈ గొడవంతా. ఎందుకు అడిగావు? ఆయన 25,000 డిపాజిట్ చేస్తే ఆల్వెల్ కంపెనీలో ఉద్యోగం వస్తుందని ఈ రోజు లెటర్ వచ్చింది. అలాగా? అయితే మరి ఆ 25,000 అన్నీ అడగచ్చుగా. ఆ తెలివి నాకేడుస్తే ఈ చిక్కుల్లో నేను పడనుగా. అంత నా కర్మ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.